ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ మరో గుడ్ న్యూస్ అందించారు. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి ఈ బస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా 29 రాష్ట్రాల్లో 10,000 బస్సులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉచితంగా అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ 10,000 బస్సులు ఆయా నగరాల్లో ప్రధానంగా తిప్పబోతా ఉన్నారు. వివిధ నగరాల మధ్య విజయవాడ గుంటూరు, విజయవాడ హైదరాబాదు, హైదరాబాదు విజయవాడ, ఇలా నగరాల మధ్య అంటే ప్రతిరోజు 400 కిలోమీటర్లు ఛార్జింగ్ ఒకసారి చేస్తే నగరాల మధ్య తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ డిపో నుంచి ఆ డిపోకి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఆ డిపో నుంచి ఈ డిపోకి వచ్చినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నారు. సహజంగా ఈ డీజిల్తో నడిచే బస్సులు ఏవైతే ఉన్నాయో బంకులో ఆయిల్ కొట్టించుకుంటే 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగనే ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు, అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ప్రస్తుతానికి 750 బస్సులు కేటాయించింది. మరో 450 బస్సులు కూడా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 11 నగరాల్లో ఈవీ బస్సులు రోడ్లు ఎక్కబోతా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఆయా డిపోల్లో ఎన్ని బస్సులు ఒక డిపోకి వస్తాయో చూసి 40 బస్సులు 50 బస్సులు వచ్చినప్పుడు ఆ బస్సులన్నీ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అయ్యే నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఈ బస్సులను ఆపరేట్ చేసేది కూడా ఆర్టీసీ కాదు, ప్రైవేట్ సంస్థ. ఎందుకంటే ఏదైతే గ్యాప్ ఉంటుందో ఫండింగ్, ఆ ఫండింగ్ మాత్రం కేంద్రం ఇస్తుంది, బస్సులు కూడా ఇస్తుంది. దాని నిర్వహణ మాత్రం ప్రైవేటు వ్యవస్థ చూడబోతా ఉంది. దాంట్లో వచ్చే లాభ నష్టాలు లేకుండా తిప్పాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు చేశారు. 1 కిలోమీటర్కి 20 రూపాయలు ఆ ప్రైవేట్ సంస్థకి ఇచ్చే విధంగా ఆ బస్సుల్ని నిర్వహించబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లోనే విజయవాడ టు అమరావతి రాజధానికి కూడా ఈవీ బస్సులు ప్రతి గంటకి 4 బస్సులు తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. విజయవాడ గుంటూరు లాంటి ప్రధాన బస్టాండ్లలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 80 బస్సులు ఛార్జింగ్ పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు మరో 3 నెలల్లో పూర్తి కాబోతా ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ముఖ్యంగా ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఈవీ బస్సులు దర్శనం ఇవ్వబోతా ఉన్నాయి. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే విజయవాడ గుంటూరు లాంటి రూట్స్లో అయితే మొత్తం ఈవీ బస్సులు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామని, రాబోయే 2-3 నెలల్లోనే అవన్నీ రోడ్లు ఎక్కబోతా ఉన్నాయి. ఈవీ బస్సులు వచ్చిన తర్వాత అందులో ఛార్జెస్ ఎంత ఉంటాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.